హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పాంజ్ దోశ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక హాఫ్ కప్పు అటుకులు, ఒక కప్పు పెరుగు, అలాగే కొంచెం బేకింగ్ సోడా, అదే వంట సోడా అంటారు కదండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి మనం ఇలా చేతితో కలిపేసుకొని మొత్తం ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కప్పుతో నేను ఒక హాఫ్ కప్ అటుకులు అయితే తీసుకున్నాను. ఆ హాఫ్ కప్ అటుకులు కూడా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఒక 2 టైమ్స్ మనం అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే అటుకుల్లో కొంచెం డస్ట్ ఉంటుంది, కంపల్సరీ వాష్ చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే అటుకులు అయితే బాగా ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ నీటినన్నీ కూడా వంపేసుకొని ఇందులో ముందుగా మనం తీసుకున్నాం కదండి ఒక హాఫ్ కప్పు పెరుగు ఏదైతే ఉందో పెరుగు వేసుకొని అటుకులు అయితే నానబెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, వాటర్ అన్నీ వంపేసాను. ఇప్పుడు ఇందులోనే పెరుగు వేసుకొని మొత్తం అటుకులు పెరుగు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ అటుకులు మిశ్రమం అలాగే ఉప్మా రవ్వ కూడా మనం ఒక 15 నిమిషాల వరకు అయితే మనం కొద్దిగా నానబెట్టుకోవాలి. అలా నాననివ్వాలి. ఎందుకంటే అప్పుడు మనం మెత్తగా మిక్సీ చేసేటప్పుడు అది చాలా సాఫ్ట్గా అవుతుందండి అలా నానబెట్టుకోవడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మొత్తం మనం ఉప్మా రవ్వ అలాగే అటుకులు అయితే నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు పెరుగు మిశ్రమం అలాగే ఉప్మా రవ్వ వాటర్లో నానబెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసుకొని రెండు కలిపి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, తొందరగా మిక్సీ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. మనం అప్పటికప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలాంటి టిఫిన్స్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా అండి, చూసారు కదా, ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం మనకి పిండి కొంచెం టైట్గా అనిపించింది అనుకోండి, అందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేను డైజెషన్ కోసం అయితే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారు కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకొని మనం ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు దోశలను అయితే మనం వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, పెనం ఎంత బాగా హీట్ ఎక్కితే దోశలు కూడా అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్. అలా అని చెప్పి బాగా హీట్గా ఉన్నప్పుడు ఎక్కువ హైలో పెట్టేసి మనం దోశలు వేయకూడదండి. పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని అప్పుడు మనం దోశలను అయితే వేసుకోవాలి. ఈ దోశలనే కాదండి, మనం రెగ్యులర్గా వేసుకున్న దోశలైనా సరే పెనం ఎప్పుడు కూడా బాగా హీట్ అయిన తర్వాత దాన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితేనే మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీకు టిప్ అని చెప్తున్నాను, మంచిగా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు మనం ఇలా దోశలు అయితే వేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు నేను ముందుగా ఆయిల్ అయితే వేసాను కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను. ఓకేనా, చూసారు కదా, ఇలాగా ఏమంటారు, కొంచెం హోల్స్లా పడుతుంది పిండి వేసిన తర్వాత. అలా హోల్స్లా వస్తే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే తొందరగా చిన్నపిల్లలు కూడా తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. ఓకేనా, మిగిలిన పిండితో మనం మిగిలిన దోశలు కూడా వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, చేతితో పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇది పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ అండి.